హాయ్ అండి, ఎలా ఉన్నారు? తమ్మునేలు చూసారు కదా. హాయ్, వెల్కమ్ టు తెలుగు అమ్మాయి ముచ్చట్లు. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఈ వీడియోలో ఎవరు కొత్తగా కనిపిస్తున్నారు అనుకుంటే తనైతే మా వదిన. ఈ వీడియో ఏంటి అంటే, మా ఇంటికి నిన్న రాజేష్ వాళ్ళ ఇన్విటేషన్ ఎవరు తీసుకొచ్చారు, నేను ఎన్ని డేస్ ముందు రాజేష్ కోసం పెళ్లి కోసం అయితే వెళ్తున్నాను, ఎన్ని డేస్ ఉంటాను, నన్ను వైజాగ్కి ఎవరు రిసీవ్ చేసుకోవడానికి వస్తారు, నేను వైజాగ్లో ఎవరింట్లో ఉంటాను, నేను రాజేష్ పెళ్లి కోసం మా వదినతో కలిసి కొన్ని శారీస్ అయితే తీసుకున్నాను, అవి ఎన్ని తీసుకున్నాను ఏంటి అనేది ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ చేయకుండా చూడండి. రాజేష్ది ఏ ఊరు, ఎలా, ఎక్కడ వాళ్ళది అని అన్నీ మొత్తం గెస్ట్ చేస్తాను. నేను ఎవరింట్లో ఉంటాను అని కూడా గెస్ట్ చేయండి. నేనైతే వైజాగ్ అయితే వెళ్ళాలి, మాదైతే నెల్లూరు అండి. నెల్లూరు నుంచి ఫస్ట్ వైజాగ్ వెళ్ళాలి, వైజాగ్ నుంచి శ్రీకాకుళం వెళ్ళాలి, అక్కడి నుంచి మళ్ళీ ఇరుపాడికి అయితే వెళ్ళాలి. నేనైతే వైజాగ్ వెళ్తే నన్ను వైజాగ్కి రిసీవ్ చేసుకునేదానికి లక్కీ వాళ్ళు అయితే వస్తారు. ఇంకా అక్కడి నుంచి అయితే నేనైతే ఇంకా వాళ్ళ ఊరికైతే వెళ్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నేనైతే ఎవరింట్లో ఉంటాను, హేమ అక్క వాళ్ళ ఇంట్లో ఉంటానా, రాజేష్ వాళ్ళ ఇంట్లో ఉంటానా, లేకపోతే స్వాతి అక్క వాళ్ళ ఇంట్లో ఉంటానా, హేమ అక్క వాళ్ళ ఇంట్లో ఉంటానా, జశ్వంత్ వాళ్ళ ఇంట్లో ఉంటానా, ఉమా అక్క వాళ్ళ ఇంట్లో ఉంటానా తెలియదు, ఎవరింట్లో ఉంటానో ఏంటి అనేసి. అందరు చాలా క్లోజ్గా అయితే ఉంటారు. ఇంకా నేనైతే శారీస్ అయితే చూస్తూ ఉన్నాను మా వదినతో కలిసి. ఎన్ని శారీస్ తీసుకోవాలి ఏంటి, మాది చాలా లాంగ్ డిస్టెన్స్ కాబట్టి 1 or 2 తీసుకెళ్దామని అయితే అనుకున్నాను. కానీ లాంగ్ డిస్టెన్స్ కదా, మళ్ళీ మళ్ళీ అక్కడ పెళ్ళిలో ఒకవేళ ఉండాల్సి వస్తే మళ్ళీ అక్కడ ఇబ్బంది అయిపోతుంది కదా, కళ్యాణక్క వాళ్ళవైతే అలా మళ్ళీ ఆ టైంలో ఇబ్బంది పెట్టడం ఎందుకు అని మా వదిన ఏమంటుంది అంటే, ఒక పెయిర్ ఎక్స్ట్రానే తీసుకెళ్ళు, డ్రెస్ కానీ శారీ కానీ ఇబ్బంది అయితే ఉండదు అని అయితే అంటూ ఉంది. ఇంకైతే నేనైతే శారీస్ అయితే చూసారు కదా, బ్లాక్ బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా బాగుంది, స్టిచ్చింగ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. మీరు కూడా చూడండి ఏ శారీ బాగుంది ఏంటి అనేది. ఇంకా రాజేష్ వాళ్ళు అయితే మా ఇంటికి నిన్నైతే రాలేకపోయాడు. ఎందుకు అంటే ఆల్రెడీ తనైతే పెళ్లి షాపింగ్లో చాలా బిజీగా ఉన్నారు. ఇంకా తనకైతే ఫోటోషూట్ అయితే అవుతుంది, వైజాగ్లో ఉన్నారు ప్రజెంట్ అయితే. మైసూర్ నుంచి రీసెంట్గానే తనైతే వైజాగ్ అయితే వెళ్ళారు. ఇంకా ఫోటోషూట్ అయితే అన్నీ అవుతూ ఉన్నాయి. ఇంకెన్ని రోజులు ఉందండి, 1 week అయితే ఉంది మ్యారేజ్కి అయితే. ఇంకైతే తనైతే వైజాగ్లో పెళ్లి పనులు అన్నీ చూసుకుంటూ ఉన్నారు. ఆల్రెడీ పెళ్లి కార్డులు కూడా ఇచ్చేశారు హాఫ్ మెంబర్స్కి. ఇంకైతే తనైతే రాలేదు. లక్కీ జశ్వంత్ అయితే వచ్చారు, వాళ్ళైతే కొన్ని డేస్ అయితే ఉన్నారు. ఇంకైతే వీడియో అయితే ఇదేనండి, మా వదినతో కలిసి కొన్ని వీడియోస్ అయితే ఇంకా నెక్స్ట్ షాపింగ్ అయితే చేశాను రాజేష్ మ్యారేజ్ కోసము. ఈ శారీస్లో ఏ శారీస్ బాగున్నాయి, ఎన్ని తీసుకెళ్ళమంటారు, మీరు కూడా కొన్ని సజెషన్ అయితే ఇవ్వండి. చాలా లాంగ్ డిస్టెన్స్ కాబట్టి ఏ శారీ బాగుంది ఏంటి అనేది కూడా చెప్పండి. ఇంకా బ్లౌజెస్ అయితే మా వదిన అయితే స్టిచ్ చేసేసింది, అన్ని బ్లౌజెస్ కూడా స్టిచ్ అయిపోయాయి. ఇంకా ఫైనల్గా ఇది ఒకటైతే ఉంది. ఇంకా అయితే వీడియో అయితే ఇంతేనండి. నేను ట్రావెల్ ఎలా చేస్తాను ఏంటి కూడా నాకైతే ఏం తెలియదు. ప్లానింగ్ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి కూడా నాకైతే ఫస్ట్ టైం కాబట్టి శ్రీకాకుళం ఎలా ట్రావెల్ చేస్తాను ఏంటి కూడా తెలియదు. ఇంకా అన్నీ చూద్దాము. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే అన్నీ మీకైతే ఇన్ఫామ్ చేస్తాను. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.